వరంగల్ రైల్వే స్టేషన్లో పెను ప్రమాదం తప్పింది. వరంగల్ రైల్వే స్టేషన్లో రివర్స్ వస్తున్న రైల్వే స్టేషన్ ముందున్న ఏటీఎం పక్క గోడకు తాకిన గూడ్స్ రైలు. దీంతో గోడ ధ్వంసం కావడంతో ఆ సమయంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. గూడ్స్ ట్రైన్ సామాగ్రిని అన్లోడ్ చేస్తున్న సమయంలో రివర్స్ వెళ్తూ ఉండగా జరిగిన ఘటన. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి మౌనిష్ అందిస్తారు. వరంగల్ రైల్వే స్టేషన్ లో పెను ప్రమాదం తప్పింది. గూడ్స్ రైలు బ్రేకులు ఫెయిల్ అయ్యి వెనుకకు వచ్చి వరంగల్ రైల్వే స్టేషన్ యొక్క గోడను ప్రహారీ గోడను అయితే ఢీకొట్టడం జరిగింది. ఇది వేగంతో వచ్చే రైలు గూడ్స్ రైలు యొక్క వేగానికి ఇటు గోడ కూడా పూర్తిగా అయితే ధ్వంసమైన పరిస్థితి నెలకొంది. ఇటు డోర్నకల్ నుంచి వరంగల్ కు వచ్చే ఈ గూడ్స్ రైలు ఇక్కడ లోడింగ్ అన్లోడింగ్ చేస్తుంటారు. ఈ కొన్ని వస్తువులను అయితే నిత్యావసర వస్తువులకు సంబంధించి వస్తువులు వీటిని అయితే పార్సల్ చేస్తూ ఈ లోడింగ్ అన్లోడింగ్ ప్రక్రియ అయితే ఇక్కడ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈ గూడ్స్ రైలు అనేది వెనుక తీసే క్రమంలోనే ఇక్కడ బ్రేకులు ఫెయిల్ అయ్యాయంటూ అధికారులు చెప్తున్నారు. కానీ బ్రేకులు ఫెయిల్ అయ్యా పైలట్ యొక్క నిర్లక్ష్యం వల్ల ఈ గోడ కూలిపోయి ఈ ప్రమాదం జరిగింది అనేది తెలియాల్సి ఉంది. అయినా కూడా ఇది బ్రేకులు ఫెయిల్ అవడం వల్ల ఈ గూడ్స్ రైలు అయితే వెనుకకు వచ్చి ఇక్కడ ఉన్న భారీ గోడ, ఇది ఇంత కనీసం చాలా మందంగా ఉన్నటువంటి గోడ, ఇది అధికారులు చాలా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అనేక భారీ భద్రతతో నిర్మించిన గోడ, ఇలాంటి గోడ కూడా కూలిపోయిందంటే ఎంత వేగంతో ఈ గూడ్స్ రైలు వస్తుంది అనేది మనం ఊహించవచ్చు. ఇక్కడ చాలా నిత్యం అనేక మంది ప్రయాణికులు ఇక్కడ సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడ నుంచి ప్రయాణం చేస్తుంటారు. ఈ క్రమంలో ఇక్కడ కూడా కొంచెం వెయిట్ చేసే క్రమం, ఎందుకంటే రైల్వే స్టేషన్ లోపల లేకుండా ఇక్కడ పరిసరాల ప్రాంతాల్లో సరిగా కొంచెం కాలక్షేపం కోసం కూడా ఇక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు ప్రయాణికులు. ఈ నేపథ్యంలో ఒకవేళ ఇక్కడ ఎవరైనా ప్రయాణికులు ఉంటే ఎంతటి ప్రమాదం, పెను ప్రమాదం జరగాల్సి ఉంటుందో మనం కూడా గమనించవచ్చు. ఇక్కడ ఇది చూసుకుంటే మొత్తం ఇక్కడ ఈ గూడ్స్ రైలు అనేది భారీగా లోపలికి రావడం జరిగింది. అసలు ఆ పట్టాలు అయితే అక్కడి వరకే స్టాప్ అయి ఉంది. కానీ ఇక్కడ బ్రేక్ ఫెయిల్ అవడం వల్ల ఇక్కడ నుంచి అతి వేగంగా ఈ గూడ్స్ రైలు అనేది వెనుకకు రావడం వల్ల ఈ ప్రమాదం జరిగిందంటూ చెప్తున్నారు. కానీ లోకో పైలట్ నిర్లక్ష్యం కారణంగా, ఇక్కడ ఉన్న అధికారుల కారణంగా ఈ ప్రమాదం జరిగిందని చెప్పుకోవచ్చు. ఒకవేళ ఈ ప్రహరీ కూడా లేకపోతే ఇలాంటి ప్రమాదం జరిగేది ఉంటే ఊహించడానికే అంతుబచ్చని విధంగా ఉంటుంది. అయితే ఇక్కడ చూసుకుంటే ఎన్ని బండరాళ్ళు, ఎంత మందంగా ఉన్నటువంటి గోడ ఈ యొక్క వేగానికి ఎలా విధంగా కూలిపోయిందో ఇటు చూసుకుంటే దీని పక్కన ఇదే విధంగా ఈ గూడ్స్ రైలు ఈ గోడ ఢీకొని పగిలిపోయిన దీని పక్కన ఏటీఎంలు కూడా ఉంటాయి. ఈ ప్రతి సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ప్రయాణికులు వారి యొక్క డబ్బును విత్డ్రా చేసుకొని ఆ సమయంలో 2-3 ఏటీఎంలు కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ ఏటీఎంలను వారి డబ్బులు డ్రా చేసుకునే వచ్చే ఒకవేళ వారు ఎవరైనా ఉండుంటే ఎలాంటి ప్రమాదం జరిగేది ఉండదు చెప్పచ్చు. నిత్యం అనేక మంది పిల్లలు, పెద్దలు ఇక్కడ నుంచి అయితే వరంగల్ స్టేషన్ నుంచి అయితే ఆ ప్రయాణం చేస్తుంట పరిస్థితి నెలకొంది. అయినా కూడా ఇక్కడ ఇంతటి పెను ప్రమాదం జరిగినా ఇంతవరకు ఎవరు అధికారులు ఎలాంటి విషయానికి సంబంధించి ఎలాంటి వివరాలు తెలపడం లేదు. ఎవరు అడిగినా ఎలాంటి సమాధానాలు కూడా ఇవ్వడం లేదు. అసలు ఈ ప్రమాదానికి గల కారణం ఏంటి? గూడ్స్ రైలు యొక్క బ్రేకులు ఫెయిల్ అవ్వడం వల్ల ఇలాంటి ప్రమాదం జరిగిందా, లేకపోతే వారి లోకో పైలట్ యొక్క నిర్లక్ష్యం కారణంగా జరిగిందా అనే విషయాలు అయితే తెలియాల్సి ఉంది. ఒకవేళ బ్రేకులు ఫెయిల్ అయి ఉంటే ఇది ఒకవేళ రన్నింగ్ లో ఇలాంటి గూడ్స్ రైలు యొక్క బ్రేకులు ఫెయిల్ అయితే ఎంతది ప్రమాదం జరిగిందో, ఒకవేళ పట్టాల మీద ఎదురుగా వేరే రైలు వచ్చి ఏమైనా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అధికారులు ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారు అనే దానిపైన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వరంగల్లో పెను ప్రమాదం అయితే తప్పిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ గూడ్స్ రైలు అనేది అతి వేగంగా రావడం వల్ల ఇక్కడ ఉన్న గోడ కూలిపోయింది. అదే విధంగా ఇక్కడ రోడ్డు ఏర్పాటు చేసిన ఒకటి బోర్డు కూడా దీని వల్ల అయితే అడ్డు ఉండడం వల్ల అయితే ఇది ఆగిపోయిందని చెప్పుకోవచ్చు. అయినా కూడా అధికారులు ఏం చేస్తున్నారు అనేది ఇప్పటివరకు తెలియదు. ఇంతటి ప్రమాదం జరిగింది. ఇక్కడ ఒకవేళ ఈ గోడ లేని ఎడల ఇక్కడ నుంచి అయితే బ్యాక్ వచ్చే సమయంలో ఇక్కడ కేవలం 10 అడుగుల దూరంలో మాత్రమే ఇది ప్రయాణికులు కూడా చాలా మంది కూర్చుంటారు. మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం ఎంత దగ్గరలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది అనేది చూసుకోవచ్చు. ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనేది ఇప్పటివరకు అధికారులు అయితే తెలియజేయడం లేదు. ఏది ఏమైనటికీ ఈ పెను ప్రమాదం అయితే తప్పిందని చెప్పుకోవచ్చు. ఒకవేళ ప్రయాణికులు ఉండుంటే ఇలాంటి ప్రమాదం జరిగేది ఉండేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికైనా ఇలాంటి అధికారులు ఇలాంటి నిర్లక్ష్యం వీడి ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చూడాలంటూ ఇక్కడ ఉన్న ప్రయాణికులు తెలుపుతున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ మధుతో మౌనిష్, ANN న్యూస్, వరంగల్.